హాయ్ అండి. చట్నీ చూడండి దేనితో తయారు చేసానో చెప్పుకొని చూద్దాం. చాలా టేస్టీగా వచ్చింది. అన్నం, దోస, ఇడ్లీ దేనిలోకైనా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా తిరిపోయింది. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక స్పూను ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకొని కోర్స్గా అప్లై చేసుకున్నానండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టాను. తర్వాత ఒక సొరకాయ తీసుకున్నాను. సొరకాయ తీసుకొని పైన ఉన్న చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కచ్చపచ్చగా మిక్సీ ఆడాలండి. తర్వాత ఒక 2 టమాటాలని ఫ్రై చేసుకొని అందులో వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానికోసం ఇలా తిన్నా బాగుంటుందండి. పోపు వేసుకొని తింటే టేస్ట్ అనేది కొంచెం ఇంకా బాగుంటుంది. ఆ చట్నీని తర్వాత పోపు వేసుకొని చట్నీలో వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సొరకాయతో పచ్చడి చేశారా? చాలా బాగా వచ్చింది. టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.